నంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ. ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకైతే గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తే చాలా ఎక్కువ వెయిటేజ్ ఈ టాపిక్ నుంచి వచ్చాయి. నంబర్ సిస్టంలో కంపల్సరీగా మీరు చదవాల్సిన టాపిక్స్ ఏంటంటే, మ్యాండేటరీగా మీరు చదవాల్సిన టాపిక్స్ ఏంటంటే, రైట్, మనము చాలా సంఖ్యలకు బేస్డ్ క్వశ్చన్స్ అవుతాం కాబట్టి స్పీడ్ క్యాల్కులేషన్ మీకు వచ్చి ఉండాలి. స్పీడ్ క్యాల్కులేషన్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, మల్టిప్లికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దాని తర్వాత రైట్ అన్ని డిజిటల్ సమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు పూర్తి అవగాహన వచ్చి ఉండాలి. ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న ఏదైనా స్టూడెంట్ స్పీడ్ క్యాల్కులేషన్ మీద మీకు పూర్తి అవగాహన వచ్చి ఉండాలి. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సింది యూనిట్ డిజిట్ ప్రాబ్లమ్స్. పలు ఎగ్జామినేషన్లో యూనిట్ డిజిట్ ప్రాబ్లమ్స్ అనేటి రైట్ పలు ఎగ్జామినేషన్లో మనకు అడిగారు. యూనిట్ డిజిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. దాని తర్వాత డివిజిబిలిటీ రూల్, భాజనీయత సూత్రాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, డివిజిబిలిటీ రూల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఈ భాజనీయత సూత్రాలు మనం యూజ్ చేసి అరిథమెటిక్ లో కూడా మనం ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తాము. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. దాని తర్వాత మనకు తెలియాల్సింది రైట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. నాకు తెలిసి నేను ఏ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ తీసుకున్నా మినిమం టు మినిమం 2 క్వశ్చన్లు అయితే మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి వస్తాయి. దాని తర్వాత హైయెస్ట్ పవర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి రైట్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, కారణాంకాలు అండ్ భాజకాలు, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. మిగతా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, చిట్ట చివరి 2 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్ అని కానీ, సిరీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని కానీ, దాని తర్వాత డిజిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని కానీ, ఇంకా పలు రకాల మోడల్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్గా సంఖ్యా వ్యవస్థ గనక మీ సిలబస్లో ఉంటే ఇవి హై ఫ్రీక్వెన్సీ టాపిక్లు. స్పీడ్ క్యాల్కులేషన్లో మనము ఒక క్వశ్చన్ని ఫాస్ట్గా ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకుంటాము. యూనిట్ డిజిట్ అనేది హై ఫ్రీక్వెన్సీ. డివిజిబిలిటీ రూల్ యూజ్ చేసి మనం డివిజిబిలిటీ రూల్ అర్థమవుతే ఇంకో టాపిక్ కూడా ఉంది సార్, ఇది మనకు అరిథమెటిక్ లో కూడా ఉపయోగపడుతుంది. అదేంటి సార్? ప్రైమ్ నంబర్స్ ప్రధాన సంఖ్యకు సంబంధించిన ప్రాబ్లంలు. ప్రధాన సంఖ్య ఇది యూజ్ చేసి అరిథమెటిక్ లో చాలా ఆన్సర్ ఆప్షన్స్ ని మనము ఎలిమినేట్ చేస్తాము. సో ఈ రోజు క్లాసులలో మనకు పీవైక్యూలో దీంట్లో ఉన్న కొన్ని టాపిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లను మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. అందరూ క్లాస్ స్టార్ట్ అవుదామా సార్? రైట్. సో ఇది దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు నంబర్ సిస్టమ్ కనుక మీ ఎగ్జామ్లో ఉంటే తప్పనిసరిగా మీరు ఈ క్వశ్చన్స్ మీద మీకు ఈ టాపిక్స్ మీద మీకు తప్పనిసరిగా పట్టు ఉండాలి. రైట్ సార్, ఇది నేను క్లాస్ అటెండ్ అవుతే నాకు ఏ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది, మీ క్లాస్ నచ్చింది, నేను కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను అని మీ మైండ్లో ఎవరికైనా ఉంటే ఇది ఫస్ట్ కోర్స్ సార్. మే 25వ తారీఖు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మనకుంది. సాయంత్రం మనకు సిసాట్ జరుగుతుంది. సిసాట్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సిసాట్గా మీరు కావాలనుకుంటే మన దగ్గర స్పెషల్ బ్యాచ్ ఉంది. 7,999కి వచ్చేది 5,999కి వస్తుంది. 200 గంటల రికార్డెడ్ కంటెంట్. గుర్తుపెట్టుకోండి, ఇది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, స్టేట్ వైడ్ ఎగ్జామినేషన్ కాదు సార్. సెంట్రల్ ఎగ్జామినేషన్. యూ విల్ టెండ్ టు బికమ్ an IAS, IPS, IFS, IRS, ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ డిఫరెంట్గా ఉంటుంది. 200 గంటల రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. 60 అవర్స్ అప్డేటెడ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. రీజనింగ్ క్లాసెస్ కూడా నేనే తీసుకుంటాను. 2000+ షార్ట్ కట్స్ వస్తాయి. 2000+ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బాగా సేల్ అవుతున్న కోర్స్ ఏంటంటే మనకు యూపీ సిసాట్ కోర్స్. దాని తర్వాత రైల్వే ఎగ్జామినేషన్, ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అయినా, ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అయినా మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. సార్ నాకు ఓన్లీ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ మ్యాథ్సే కావాలి అని అనుకుంటే మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. సార్ నేను SSC CGL
2025కి ప్రిపేర్ అవుతున్నానంటే మీరు ఈ కోర్సు తీసుకోవచ్చు, రైట్. దాని తర్వాత క్యాట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నానంటే ఈ కోర్స్ తీసుకోవచ్చు, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతే ఈ కోర్స్ తీసుకోవచ్చు, బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతే ఈ కోర్స్ తీసుకోవచ్చు. అలా మాకు పలు రకాల కోర్సెస్ ఆ ఎగ్జామ్కి సంబంధించి, ఆ సిలబస్కి సంబంధించి, ఆ టాపిక్ వైజ్ ఏ వెయిటేజ్ ఉందో దానికి సంబంధించి సపరేట్ కోర్సులు మన దగ్గర ఉన్నాయి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కానీ దయచేసి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్సుని మీరు తీసుకోండి. తీసుకునే ముందు క్లాసెస్ వినండి, నచ్చితేనే క్లాసెస్ తీసుకోండి.